ప్రధాని నరేంద్ర మోదీ సహకరించుకున్న జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ 9 ఏళ్లలో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, వచ్చే సంవత్సరం మరో 8 కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలను ప్రారంభించి అనంతరం కేంద్రంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మెడికల్ కాలేజీలు పెట్టాలంటే ఎవరిని అడగాలి? వాళ్ళకు టికెట్ కావాలంటే ఎవరిని అడగాలి? ఢిల్లీ వాళ్ళని అడగాలి. మనకు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. అడిగినాం, ఒక్కసారి కాదు 10 సార్లు అడిగినాం, దండం పెట్టినాం, దరఖాస్తు పెట్టినాం. అయ్యా మోడీ గారు, నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రివి, అందరిని ఒకటి లెక్క చూడాలే, తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ఎందుకని అడిగినాం. కానీ ఎందుకో పగబట్టిండు. కానీ ఆయన పగబట్టినంత మాత్రం నాగేదేం లేదు. మోడీ ఇచ్చినా ఇయ్యకున్నా, ఇక్కడ ఉన్న బండి గుండు ఇంకొకడు సహకరించినా సహకరించకపోయినా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రం సున్నా ఇచ్చినా, కేంద్రం గుండు సున్నా ఇచ్చినా, ఇవాళ తన సొంత నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భారతదేశానికే ఇవాళ దారి చూపే స్థాయికి తెలంగాణ చేరుకున్నది అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా గమ్మత్ ఏమనిపిస్తుందంటే, 55 ఏళ్లు ఏమీ చేయనోళ్ళు, 55-60 ఏళ్లు సాగునీరు ఇయ్యనోళ్ళు ఇలా కేసీఆర్ గారు మధ్యమానేరు నింపి ఆ నీళ్లతో మన మల్కపేట రిజర్వాయర్ ను పూర్తి చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాని సస్యశ్యామలం చేస్తుంటే ఓర్వలేకపోతా ఉన్నారు. నీళ్లు వస్తుంటే రైతుల పొలాలకు వాళ్లకు కన్నీళ్లు వస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడు, దేశం మొత్తంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిండు. కానీ తెలంగాణకి ఇచ్చింది ఎన్నో ఎరికేనా? గుండు సున్నా. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే నరేంద్ర మోడీ. మన మీద పగబట్టినట్టే పట్టిండు. ఒక్కటంటే ఒక్క నర్సింగ్ కాలేజీ ఇయ్యలే నరేంద్ర మోడీ. ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే నరేంద్ర మోడీ. ఒక్కటంటే ఒక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇయ్యలే. ఒక్కటంటే ఒకటి ఐసర్ లాంటి సైన్స్ ఇన్స్టిట్యూట్ ఇయ్యలే. పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం బంగారు తెలంగాణ కావాలన్నా, బంగారు భారతదేశం కావాలన్నా, అందుకే అడిగినాం, ఒక్కసారి కాదు 10 సార్లు అడిగినాం, దండం పెట్టినాం, దరఖాస్తు పెట్టినాం. అయ్యా మోడీ గారు, నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రివి, అందరిని ఒకటి లెక్క చూడాలే, తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ఎందుకని అడిగినాం. కానీ ఎందుకో పగబట్టిండు. కానీ ఆయన పగబట్టినంత మాత్రం నాగేదేం లేదు. మోడీ ఇచ్చినా ఇయ్యకున్నా, ఇక్కడ ఉన్న బండి గుండు ఇంకొకడు సహకరించినా సహకరించకపోయినా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రం సున్నా ఇచ్చినా, కేంద్రం గుండు సున్నా ఇచ్చినా, ఇవాళ తన సొంత నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భారతదేశానికే ఇవాళ దారి చూపే స్థాయికి తెలంగాణ చేరుకున్నది అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా గమ్మత్ ఏమనిపిస్తుందంటే, 55 ఏళ్లు ఏమీ చేయనోళ్ళు, 55-60 ఏళ్లు సాగునీరు ఇయ్యనోళ్ళు ఇలా కేసీఆర్ గారు మధ్యమానేరు నింపి ఆ నీళ్లతో మన మల్కపేట రిజర్వాయర్ ను పూర్తి చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాని సస్యశ్యామలం చేస్తుంటే ఓర్వలేక